నామినేషన్ల ఘట్టం ఇవాల్టితో ముగియనుంది. ఈ రోజే ఆఖరి రోజు కావడంతో అభ్యర్థులు నామినేషన్ పత్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. భారీ ర్యాలీగా వెళ్లి వారి నియోజకవర్గాల్లో నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఇప్పటికే పలుచోట్ల బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, సిపిఎం, సిపిఐ, బీఎస్పీ సహా వివిధ పార్టీలకు చెందిన వారు, ఇండిపెండెంట్లు, రెబెల్స్ సహా అనేక మంది భారీ సంఖ్యలో నామినేషన్ వేయడంతో రాష్ట్రంలో సందడి నెలకొంది. పలుచోట్ల అభ్యర్థులు లేక ప్రత్యేక పూజలు చేసి భారీ ర్యాలీలు నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ 2 నియోజకవర్గాల్లో నామినేషన్ వేశారు. ర్యాలీలో అక్కడక్కడ చిన్న అపశృతులు కూడా దొర్లాయి. ఒకే సమయంలో 2 పార్టీల అభ్యర్థుల ర్యాలీలు నిర్వహించడంతో ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత నెలకొంది. రైట్కి కొన్ని స్థానాల్లో అభ్యర్థుల ప్రకటన ఆలస్యం కావడం, గడువు ఈ రోజుతో ముగియనుండడంతో ఆశావహులు కూడా నామినేషన్ వేశారు. కన్నా ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 1077 మంది నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో మొత్తం నామినేషన్ల సంఖ్య 2265కు చేరింది. మరి ఈ రోజు ఎంతమంది వేస్తారన్న విషయానికి సంబంధించి మరింత సమాచారం రిపోర్టర్ కౌండిన్య అందిస్తారు. కౌండిన్య, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల నామినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది. అయితే ఈ రోజు చివరి రోజు కావడంతో కూడా అభ్యర్థులందరూ కూడా ఎవరైతే పెండింగ్ నామినేషన్ వేయకుండా ఉన్నారో వాళ్ళందరూ కూడా వేగంగా వెళ్తున్నారు. ఇప్పటికే నామినేషన్ సెంటర్ల వరకు చేరుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ అభ్యర్థులను కూడా చాలా మటుకు ఖరారు చేయని పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పుడే 14 మంది బీజేపీ అభ్యర్థులను కూడా పార్టీ అధిష్టానం అభ్యర్థులకు కూడా బీఫామ్ ఇచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది, ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా నేను నైట్ 5 కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఫైనల్ లిస్ట్ కూడా ఇచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వీళ్ళందరూ కూడా ఇప్పుడు నామినేషన్ చేసే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ రోజు సాయంత్రం 3 గంటల వరకు మాత్రమే నామినేషన్ ప్రక్రియ కొనసాగనుంది. కాబట్టి ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నాయకులందరూ కూడా నామినేషన్లకు సిద్ధమవుతున్నారు. చాలా మటుకు కూడా నామినేషన్లు పూర్తయ్యాయని కూడా మనం చెప్పుకోవచ్చు. నిన్న ఒక్కరోజే 1075 మంది అభ్యర్థులు కూడా నామినేషన్ వేయడం జరిగింది. సెట్ల నామినేషన్ కూడా వేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 2265 నామినేషన్లు కూడా దాఖలైనట్టు ఈసీ వెల్లడించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే చాలా మటుకు కూడా ఇండిపెండెంట్ నామినేషన్లు కూడా వచ్చినట్టు కూడా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వారందరూ కూడా ఇండిపెండెంట్ కూడా నామినేషన్ వేస్తారు. టికెట్ ఖరారైన తర్వాతే వారికి బీఫామ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ప్రొడ్యూస్ చేసే వరకు కూడా ఇండిపెండెంట్ నామినేషన్ వేస్తారు. తర్వాత ఇండిపెండెంట్ బీఫామ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ పార్టీ నుండి నామినేషన్ వేసే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ అభ్యర్థులందరూ కూడా కొంతమంది ఇండిపెండెంట్ వేసిన పరిస్థితిగా కనిపిస్తుంది. అయితే ఇప్పటికే అన్ని పార్టీల వారు కూడా బీఫామ్లు కన్ఫర్మ్ అయినాయి. కాబట్టి ఈరోజు 3 గంటల వరకు ఎవరైతే అన్ని పార్టీలకు చెందిన నాయకులు ఎవరైతే నామినేషన్లు వేశారో వారు తీసుకొని బీఫామ్లు అందజేసిన వారికి మాత్రమే ఈసీ పార్టీ తరపున అభ్యర్థులకు గుర్తించడం జరుగుతుంది. లేకపోతే వారు ఇండిపెండెంట్గా పోటీ చేయాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ముఖ్య నాయకులందరూ కూడా నామినేషన్ వేశారని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ నుండి సీఎం కేసీఆర్ కూడా నిన్న నామినేషన్ వేశారు. ఇటు గజ్వేల్లో అదేవిధంగా కామారెడ్డిలో కూడా నామినేషన్ వేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. కూడా కాంగ్రెస్ నుండి కొడంగల్లో ఇప్పటికే రేవంత్ రెడ్డి కూడా నామినేషన్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు కామారెడ్డిలో కూడా సీఎం కేసీఆర్ పైన కూడా నామినేషన్ వేసేందుకు వెళ్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఈటెల రాజేందర్ కూడా నిన్న నామినేషన్ వేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. దుబ్బాకలో రఘునందన్ రావు నామినేషన్ వేశారు. అదేవిధంగా ఇటీవలే కత్తిపోటుకు గురైన కొత్త ప్రభాకర్ రెడ్డి, దుబ్బాక అభ్యర్థి, బీఆర్ఎస్ అభ్యర్థి అయిన కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా నిన్న నేరుగా యశోద హాస్పిటల్ నుండి కూడా ఇటు దుబ్బాక కార్యాలయానికి పోయి అక్కడ నామినేషన్ వేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓవరాల్ చూసుకుంటే రాజకీయ పార్టీల
స్థాయి అందరు నాయకులు కూడా నామినేషన్ల పర్వంలో కూడా వేయడానికి కూడా సిద్ధమవుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. నిన్న ఐటీ దాడులు ఎదుర్కొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా నిన్న 11 నామినేషన్ ప్రక్రియ ఉంటే కొంత ఆలస్యమైందని కూడా మనం చెప్పుకోవచ్చు. మరోవైపు చూసుకుంటే నిన్న నామినేషన్ పర్వంలో కొంత ఉద్రిక్తత పరిస్థితిలో కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఇబ్రహీంపట్నంలో కూడా ఇటు నాయకుల మధ్య రాళ్ళదాడి కూడా జరిగిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. కొంతమంది నాయకులకు అదేవిధంగా కార్యకర్తలకు కూడా దెబ్బలు తాకిన పరిస్థితి మనం చూస్తున్నాం. మరోవైపు చూసుకుంటే నిన్న ఆర్మూర్ ఎన్నికల ప్రచారంలో ఇటు మంత్రి కేటీఆర్ కూడా స్వల్పంగా గాయాలయ్యారని కూడా చెప్పుకోవచ్చు. అక్కడనే ఉన్న సురేష్ రెడ్డి అదేవిధంగా జీవన్ రెడ్డి కూడా కింద పడిపోయి స్వల్పంగా గాయాలయ్యారు. ఇటు ర్యాలీగా బయలుదేరుతున్న పరిస్థితుల్లో వారికి కూడా ప్రమాదం చోటు చేసుకుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు తీసుకునేటట్టు కూడా ఈసీ తిప్పడం జరిగింది. 3 గంటల తర్వాత ఎవరు వచ్చినా కూడా వారి నామినేషన్లు మాత్రం అనుమతించే పరిస్థితి లేదని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీ నుండి ఎవరైతే టికెట్ ఆశించారో వారు టికెట్ రాని వారందరూ కూడా ఇండిపెండెంట్గా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. పలువురు ఆశావాళ్ళు కూడా నామినేషన్ కోసం టికెట్ కోసం ఎదురు చూసిన వాళ్ళు కూడా రావడం జరిగింది. ఆ నామినేషన్ వేసిన వాళ్ళకు కూడా టికెట్ బీఫామ్లు కన్ఫర్మ్ అయిన నేపథ్యంలో వారు ఈరోజు డైరెక్ట్ పోయి మరొకసారి నామినేషన్ వేసి బీఫామ్ అందజేస్తారు. ఇప్పటికే కొంత బీఆర్ఎస్ అన్ని స్థానాల్లో కూడా పోటీకి సిద్ధమైనట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇప్పుడు బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ ఇంకా బీజేపీ అన్ని పార్టీల నాయకులు కూడా సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఎంఐఎం కూడా నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. అదేవిధంగా బీఎస్పీ పార్టీలు కూడా 36 స్థానాల్లో కూడా పోటీ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సిపిఎం కూడా పలు స్థానాల్లో స్వల్ప స్థానాల్లో కూడా పోటీ చేసేందుకు కూడా సిద్ధమైన మనకు తెలుస్తుంది. వారందరూ కూడా నామినేషన్ల ప్రక్రియ ప్రారంభించారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ఏదైతే 13వ తారీఖు పరిశీలన ఉంటుంది, అదేవిధంగా 15వ తారీఖు వరకు విత్డ్రా చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్కరు 3 సెట్లు 4 సెట్ల వరకు కూడా నామినేషన్ వేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. కొంతమంది ఇండిపెండెంట్ ఉన్న వారు కూడా పార్టీ టికెట్ ఆశించిన వారు కూడా ఇండిపెండెంట్ కూడా వేసిన పరిస్థితి వారు ఉంటారు. బీఫామ్ వచ్చిన తర్వాత అందరూ విత్డ్రా చేసుకునే పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాబట్టి 15వ తారీఖు వరకు కూడా వీళ్ళందరికీ అవకాశం కల్పిస్తారు. విత్డ్రా చేయడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. ఎవరైతే బీఫామ్ అందజేస్తారో వారికి మాత్రమే పార్టీ గుర్తుంటుంది. మిగతా అందరూ కూడా ఇండిపెండెంట్ అభ్యర్థులకు కూడా గుర్తించబడతారని కూడా ఈసీ తెలిపిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటికైతే రాష్ట్ర వ్యాప్తంగా 2265 నామినేషన్లు వచ్చాయని కూడా ఈసీ వెల్లడించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ రోజు చివరి రోజు కావడంతో మిగిలిన అభ్యర్థులందరూ కూడా నామినేషన్ వేయడానికి భారీగా కూడా వెళ్తున్నారు. ఇటు భారీగా ర్యాలీ రూపంలో కూడా వెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎవరైతే నామినేషన్ అభ్యర్థులు ఉన్నారో వారిని మాత్రం లోపలికి అనుమతించే పరిస్థితి మనకు కనిపిస్తుంది. వీరందరినీ కూడా 100 మీటర్ల లోపలనే ఆపేసి కేవలం అభ్యర్థితో పాటు మరో 2 మాత్రమే లోపలికి పంపించడానికి పరిస్థితి కనిపిస్తుంది. వీరందరూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కూడా ఒక్కొక్క అభ్యర్థికి 2 బీఫామ్లు కూడా అందజేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే టెక్నికల్గా ఏమైనా ప్రాబ్లం వచ్చినా కానీ వాటిని రెక్టిఫై చేసుకొని ఇంకోటి వాడుకునే అవకాశం కూడా వెసులుబాటు కూడా కనిపించింది. మరోవైపు చూసుకుంటే ఇప్పటికే బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్, బీజేపీ లీగల్ సెల్స్ అన్ని కూడా యాక్టివేట్ అనేది కూడా చెప్పుకోవచ్చు. అభ్యర్థులు నామినేషన్ ఫిల్అప్ చేసే సమయంలో ఎలాంటి పొరపాటు జరగకుండా కూడా లీగల్ సెల్స్ ఎప్పటికప్పుడు కూడా గైడ్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే నామినేషన్ బీఫామ్లో ఎలాంటి పొరపాటు ఉండదు కానీ వాటిని ఈసీ రద్దు చేసే ఆస్కారం ఉంటుంది. కాబట్టి వాళ్ళు అవన్నిటికీ తావియకుండా కూడా ఇప్పటికే ఈసీ చర్యలు తీసుకోకుండా కూడా ఇటు పార్టీల నాయకులందరూ కూడా ఈ లీగల్ సెల్స్ కూడా యాక్టివేట్ అయినని కూడా మనం చెప్పుకోవచ్చు. నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు కూడా నామినేషన్ ప్రక్రియ పూర్తయ్యే పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ కౌండిన్య.